మా రాయలసీమ సైడ్ మసాలా యూజ్ చేసి ఏ కర్రీ చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆ మసాలాతోనే నేను ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కోసం మటన్ కర్రీ విత్ పూరి అయితే చేశాను. కర్రీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత థిక్ గ్రేవీతో వచ్చిందో. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీవాణి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. రాయలసీమ రుచితో నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా వండాలో చూసేద్దాం రండి. నేను మటన్ వండడానికి ఇక్కడ కడాయి యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కర్రీస్ వండుకునే గిన్నె ఏదైనా తీసుకోండి. కడాయి పెట్టిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అదే హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇక్కడ నేను చూపించబోయే మటన్ 1 కేజీ వరకు అయితే ఉంది. మటన్ ఎప్పుడైనా సరే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చిన్న ముక్కలుగా చేయడం వల్ల ఉప్పు, కారం, మసాలాలు ముక్కకు బాగా పట్టుకొని ఫాస్ట్గా ఉడకడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మటన్ని ఆయిల్లోకి వేసిన తర్వాత అందులోకి రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా సరే రాళ్ళుప్పే వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి మటన్లోని నీరు అంతా వచ్చేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇలా మటన్లో ఉప్పు వేసి ఉడికించడం వల్ల ముక్క అనేది తొందరగా సాఫ్ట్ అవ్వడమే కాకుండా మనకి ఉడకడానికి పెద్దగా టైం కూడా తీసుకోదు. మూత పెట్టి అలానే వదిలేయకుండా ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. మటన్లోని నీరు మొత్తం ఉడికిపోయేంత వరకు అలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఈలోపు మనం మసాలాను ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. మసాలా కోసం నేను ఇక్కడ క్యాష్యూ, ఒక 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ నువ్వులు, అరించు అల్లము, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. అలాగే ఒక ఉప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి. ఇదే మా అసలైన రాయలసీమ మసాలా. ఈ మసాలా ప్రిపేర్ చేసి ఏ కర్రీలోకి వేసినా సూపర్ టేస్టీ అండ్ గ్రేవీతో అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన మసాలా 1 కేజీ మటన్ లేదా చికెన్ దేంట్లోకైనా కరెక్ట్గా సరిపోతుంది. మసాలా ప్రిపేర్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే మటన్లో నీరు మొత్తం చక్కగా బయటకైతే వస్తున్నాయి. ఇప్పుడు మనం అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇక్కడ నేను కారం 2 టీ స్పూన్స్ అయితే వేసాను. మీరు ఇంకాస్త కారం తినే వాళ్ళైతే 1/2 టీ స్పూన్ ఎక్కువగా వేసుకోండి. అలాగే వాటితో పాటు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి మళ్ళీ వేసుకోని అవసరం లేదు. కావాలంటే మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మటన్లో నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోండి. అలా ఉడికించుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది ముక్కకు బాగా అంటుకుంటుంది. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్లో నీరు మొత్తం చక్కగా ఇంకిపోయాయి. ఇక్కడ నేను మటన్ని ఇంకాస్త రుచి పెంచడానికి ఒక రెమ్మ పచ్చి కరివేపాకుని అయితే వేస్తున్నాను. కరివేపాకు వేయడం వల్ల మటన్కి ఇంకాస్త టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి కరివేపాకు లేకపోతే స్కిప్ చేసేయండి. కరివేపాకు వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ అలా కలుపుతూనే ఉండండి. తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టిన మసాలా కూడా వేసుకొని మసాలా మొత్తం ముక్కలు కంటేలాగా బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ అలానే కలుపుతూ ఉండండి. 5-6 నిమిషాల తర్వాత మటన్ ఉడకడానికి 2 పెద్ద గ్లాసులు నీళ్ళైతే పోసుకోండి. మటన్ ఆల్రెడీ మనం ఎక్కువసేపు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. 2 పెద్ద గ్లాసులు నీళ్ళు వేసి హై ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మటన్ అనేది ఉడకడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలోనే మీకు టేస్ట్గా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించాలంటే ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. గ్రేవీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేశారంటే తర్వాత చల్లబడే కొద్దీ గ్రేవీ అనేది చిక్కగా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టారంటే ఎంతో రుచికరమైన రాయలసీమ మసాలా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకొని పూరి, చపాతి లేదా అన్నంలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రాయలసీమ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.